వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే ఐకియా హాల్ చేయబోతున్నాను. నేనేమేమి ప్రోడక్ట్స్ ఐకియాలో తీసుకున్నాను అండ్ నాకు ఇవి వర్తి అనిపించాయి, నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా వర్తి అనిపించిన ప్రోడక్ట్ అయితే ఇది. ఈ ఫోక్స్ ఒకటి 99 రూపీస్ అని మీరు అనుకుంటున్నారా? కాదు, ఫోక్స్తో పాటు స్పూన్స్ అండ్ నైఫ్ ఇవన్నీ కలిపి కూడా మనకు 99 రూపీస్కే వచ్చేసాయి. తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఈ బాక్సెస్. ఇవైతే నేను 3 బాక్సెస్ తీసుకున్నా. ఈచ్ బాక్స్ అయితే 19 రూపీస్ పడింది. ఇవైతే ప్లాస్టిక్ బాక్సెస్, బట్ ఏమన్నా స్నాక్స్ పెట్టుకోవాలన్నా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫిజిబుల్గా ఉంటుంది. నాట్ షూర్ విత్ డ్యూరబిలిటీ బికాజ్ ఇదైతే ప్లాస్టిక్, బట్ 19 రూపీస్కి ఇది వర్త్ అని నా అనిపించింది. ప్రోడక్ట్ అయితే ఇది కాఫీ మేకర్. ఇదైతే జస్ట్ 59 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇది ఒక ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే సెట్ ఆఫ్ 3 బాక్సెస్. ఇది సెట్ ఆఫ్ 3 బాక్సెస్ వచ్చేసి 59 రూపీస్ అయితే పడింది. నేను జస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా పిక్కిలు ఏమన్నా వేసుకొని వెళ్ళడానికి యూజ్ అవుతాయని అయితే నేను తీసుకున్నాను. 6 బౌల్స్ అయితే నాకు 99 రూపీస్ పడ్డాయి. అండ్ అట్ ది సేమ్ టైం సెట్ ఆఫ్ 6 ప్లేట్స్ వచ్చేసి కూడా 99 రూపీస్కి పడ్డాయి. సో రెండు కలిపేసి అయితే నాకు 200 రూపీస్కి అయితే వచ్చాయి. ఆయిల్ డిస్పెన్సర్ అయితే గ్లాస్ క్వాలిటీలో ఉంది. అండ్ ఒకవేళ ఆయిల్ డిస్పెన్స్ చేయాలని జస్ట్ ఇట్లా మూత ఓపెన్ చేసేసి అయితే యూస్ చేయొచ్చు. ఐ లైక్ దిస్ ప్రోడక్ట్. అలాగే అయితే ఈ 5 పీస్ సెట్ అయితే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 బౌల్స్ అయితే నాకు జస్ట్ 1290 రూపీస్కి వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు ఐకియాకి వెళ్ళి కిచెన్ ఐటమ్స్ తీసుకోవాలి అంటే మాత్రం ఇది ట్రై చేయొచ్చు. తీసుకున్న ప్రోడక్ట్స్లో మీకు ఏవి నచ్చాయో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ మీకు కూడా నచ్చితే నెక్స్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా కొనుక్కోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.